హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము తిరుపతి వెళ్ళి వచ్చేటప్పుడు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకుణ్ణి దర్శించుకోవటానికి వెళ్ళాము. అంతకుముందు తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీకాళహస్తి వెళ్ళి వచ్చేశాము. ఈసారి వరసిద్ధి వినాయకుణ్ణి దర్శించుకుని వచ్చాము. మరి ఆ ఆలయ విశేషాలు, స్థల పురాణం, అక్కడ జరిగే అద్భుతాలు, ఆచారాలు, అలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. తిరుపతి వెళ్లేవారు ఈ ఆలయానికి వెళ్తారు కాబట్టి ఈ ఆలయ విశేషాలు తెలిసే ఉంటాయి. తెలిసిన వారి కోసం కాకుండా తెలియని వారు తెలుసుకుంటారు అనే ఈ వీడియో. చాలామంది తిరుపతికి వెళ్లిన వారు కాణిపాకం వచ్చి శ్రీ వరసిద్ధి వినాయకుణ్ణి దర్శించుకుంటారు. ఎందుకంటే తిరుపతి నుండి కాణిపాకం 1.5 అవర్లో చేరుకోవచ్చు. కాణిపాకం తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిత్తూరు డిస్ట్రిక్ట్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. మేము చాలాసార్లు వెళ్ళాలి అనుకున్నాము, కానీ కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. శ్రీ వరసిద్ధి వినాయకస్వామి ఆలయం చిత్తూరు జిల్లాలోని కాణిపాకం గ్రామంలో కొలువై ఉంది. ఇది స్వయంభూ, రోజురోజుకు పెరుగుతూ ఉండటం ఇక్కడి విశేషం. కలియుగం చివరి వరకు వినాయకుడి విగ్రహం పెరుగుతూ ఉంటుందని, ఆ తరువాత వినాయకుడు స్వయంగా ప్రత్యక్షం అవుతాడని చెప్తారు. శ్రీ వరసిద్ధి వినాయకుడు ఆవిర్భవించిన బావి ఇప్పటికీ ఈ ఆలయంలో ఉంది. ఆ బావిలోని పవిత్ర జలాన్ని ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఇక్కడికి రావడానికి చిత్తూరు నుంచి బస్సెస్ ఉంటాయి. తిరుపతి నుంచి కూడా బస్సులో రావచ్చు. లాంగ్ నుంచి వచ్చేవారైతే తిరుపతి ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉంటుంది. ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇక ప్రైవేట్ వెహికల్స్లో కూడా రావచ్చు. ఈ ఆలయం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. అప్పటి వరకు గణపయ్య భక్తులకు దర్శనమిస్తూనే ఉంటాడు. ముందుగా ఇక్కడ ఆలయ గోపురం దగ్గర దీపాన్ని వెలిగించి వారి మనసులో ఉండే కోరికను ఇక్కడి నుంచే స్వామికి చెప్పుకుంటారు. ఇక్కడ ఒత్తులు అమ్ముతారు. 365 ఒత్తులు, 3 ఒత్తులు, 108 ఒత్తులు, ఇలా ఎవరికి తోచినవి వాళ్ళు వెలిగించి కోరిక చెప్పుకుని వెళ్తారు. అలాగే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేవారు కొట్టి ఆలయంలోకి వెళ్తారు. శీఘ్ర దర్శనానికైతే 100 రూపీస్, అతి శీఘ్ర దర్శనానికైతే 150 రూపీస్, నిజరూప దర్శనానికైతే 100 రూపీస్ టికెట్ తీసుకోవాలి. సర్వదర్శనం కూడా ఉంటుంది. నిజరూప దర్శన టైమింగ్స్ కూడా ఇక్కడ చూపిస్తాను, స్క్రీన్ మీద చూడండి. లోపలికి వెళ్లిన తర్వాత ముందుగా వీరాంజనేయ స్వామిని దర్శించుకోవాలి. ఆయన పర్మిషన్ తీసుకోవాలి. ఎందుకంటే ఆయనే ఈ క్షేత్ర పాలకుడు. స్వామి ఈ క్షేత్రానికి వచ్చి గణపయ్యను దర్శించుకోవటానికి అనుమతి ఇవ్వండి అని ప్రార్థించి ఓం గం గణపతే నమః, ఓం విఘ్నేశ్వరాయ నమః అనుకుంటూ వెళ్తుంటే తరువాత వరసిద్ధి వినాయకుడు కనిపిస్తాడు. ఆ తరువాత ముందుగా వెండి ద్వారం కనిపిస్తుంది. ఆ ద్వారం దాటి కొద్దిగా లోపలికి వెళ్తే అక్కడ మనం స్వయంభూ గణపతిని దర్శించుకోవచ్చు. బావిలో ఉంటారు ఇక్కడ స్వామి. ఆయన ఇక్కడ స్వయం వ్యక్తమయ్యారు కదా. ఆ కథ ఏమిటో, ఆ స్థల పురాణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా ఐరాల మండలంలో ఈ కాణిపాకం ఉంది. పూర్వం ఈ ప్రాంతమంతా కరువు కాటకాలతో ఉండేదట. ఈ ప్రాంతానికి చెందిన 3 అన్నదమ్ములు. ఒకడు చెవిటివాడు, రెండోవాడు మూగవాడు, మూడోవాడు గుడ్డివాడు. ఇలా వారు 3 వైకల్యంతో జన్మించారు. అయినా కూడా వారు 3 కలిసి ఎంతో ధర్మంగా ఉండేవారు. వారికి ఉన్న కొద్ది భూమిలోనే వ్యవసాయం చేసుకునేవారు. అలా ఒకసారి వీరి పొలంలో ఉన్న బావి ఎండిపోతుంది. దానిని తవ్వడానికి ఈ 3 వెళ్తారు. అలా వెళ్లి బావి తవ్వుతూ ఉండగా వారి గుణపం బావిలో ఉండే ఒక రాయికి తగిలి దాని నుండి రక్తం పైకి చిమ్మి వాళ్ల మీద పడిందట. ఎప్పుడైతే ఆ రక్తం వారి మీద పడిందో వారి వైకల్యాలు అన్నీ కూడా పోయి వారు మామూలు స్థితికి వచ్చారు. అంటే గుడ్డివాడికి చూపు, మూగవాడికి మాట, చెవిటివాడికి వినికిడి శక్తి వస్తాయి. దాంతో వారు ఇంకా లోతుగా తవ్వగా అది ఏమిటో చూద్దాం అనుకుంటూ ఉండగా గణపయ్య కనిపించాడు. వారు ఆ స్వామిని ఎత్తడానికి ప్రయత్నిస్తారు. కాని అసలు ఎత్తలేకపోయారట. సరే, ఈ విషయాన్ని ఊరిలో ఉన్నవాళ్లకు చెప్పగా వారు మొదట నమ్మరు. కాని వీరి వైకల్యాలు పోయాయి కదా, అది చూసి వీరు చెప్తున్నది నిజమా అని అంతా అక్కడకు వస్తారు. వారు కూడా స్వామిని తీసి వేరే చోట ప్రతిష్ఠిద్దాం అని ఆ ఊరి ప్రజలు ప్రయత్నించగా స్వామి అక్కడ్నుంచి 1 అంగుళం కూడా కదల్లేదట. సరే అని అక్కడే అందరూ వచ్చి స్వామికి కొబ్బరికాయలు కొట్టగా ఆ నీరు 1.25 ఎకరా వరకు వ్యాపించింది. దానినే తమిళంలో కాణిపారకం అంటారు. కాలక్రమేణా అదే కాణిపాకం అయ్యింది. స్వామి ఇక్కడ వ్యక్తం అవ్వడంతోనే వైకల్యంతో ఉన్నవారిని కరుణించి వరాలు ఇచ్చాడు కదా, అదే ఇక్కడి ప్రత్యేకత అని చెప్తారు.
ఎవరైతే శారీరక వైకల్యంతో మానసిక వైకల్యంతో కాని వచ్చి స్వామివారికి వారి బాధను విన్నవించుకుంటే ఖచ్చితంగా వెంటనే తీర్చేసి మంచి సత్ప్రవర్తన మంచి శారీరక ఆకృతిని ప్రసాదిస్తాడు కూడా. ఎందుకంటే ఆయన పేరే వరసిద్ధి వినాయకుడు కదా, వరాలను ఇవ్వడంలో ఏమాత్రం ఆలస్యం చేయడట ఇక్కడ స్వామి. అలా స్వామిని దర్శించుకుని వస్తూ ఉంటే అక్కడ స్వామివారు ఉన్న బావి నుంచి వచ్చే నీరు బయటకు వస్తూ ఉంటుంది. అది అందరూ తలపై చల్లుకుంటారు, తాగుతారు కూడా. ఆ నీటితోనే పూజారులు భక్తులకు ప్రోక్షణ చేస్తారు. అలా బయటకు కొంచెం ముందుకు వస్తే అక్కడ ప్రసాదాన్ని అందిస్తారు. ఇక్కడ స్వామికి పులిహోర, పరమాన్నం, పొంగలి ఎంతో ఇష్టమట. అందుకే అవే భక్తులకు ప్రసాదంగా అందిస్తారు. అంతేకాదు వినాయక చవితి రోజు కుడుములు కూడా ప్రసాదంగా అందిస్తారట. ఇక ఈ స్వామికి నిత్యం కళ్యాణం చేస్తారు సిద్ధి బుద్ధులతో. అంతేకాదు ఇక్కడ చాలామంది వివాహాలు కూడా చేసుకుంటారు. ఈ గణేశుడికి భక్తి ప్రమాణాల స్వామి అని కూడా పేరట. ఎందుకు అంటే ఇంతకు ముందు తప్పు చేసిన వారు ఎవరైనా సరే న్యాయస్థానాలను ఆశ్రయించకుండా ఈ స్వామినే ఆశ్రయించేవారు. ఇప్పటికీ ఈ ఆలయంలో అది కొనసాగుతుంది. ఆ ఆచారం ఏమిటంటే ప్రతిరోజు సాయంత్రం 4:30కి తప్పు చేసినవారు, తప్పు చేశారు అని నింద వేసినవారు ఇద్దరూ కూడా ఇక్కడికి వచ్చి ఎదురుగా ఉన్న స్వామివారి కోనేరులో తలస్నానం చేసి తడి బట్టలతోనే గుడి లోపలికి వస్తారు. వారు ప్రమాణం చేసేటప్పుడు అక్కడ అర్చకులు కానివ్వండి, అక్కడ ఉండే సిబ్బంది కానివ్వండి ఎవ్వరూ ఉండరు. వారు ఇద్దరే ఉంటారట. బయట గ్రిల్ వేసేస్తారు. మొదటివారు నువ్వే ఈ తప్పు చేశావు అని కర్పూరాన్ని స్వామివారి ముందు వెలిగిస్తారు. తప్పు చెయ్యనివారు నేను ఈ తప్పు చెయ్యలేదు అని దానిని ఆర్పేస్తారు. ఇలా వారిద్దరూ 6 నెలల పాటు ఎదురుచూస్తారు. నిజంగా తప్పు చేసినవాడు అక్కడ తప్పు చెయ్యలేదు అని కర్పూరం ఆర్పాడో ఇక అంతే సంగతి. ఎందుకంటే ఇక్కడ స్వామివారు వేసే శిక్ష చాలా కఠినంగా ఉంటుంది. తప్పు చేసినవారు ఎవ్వరైనా సరే అబద్ధం చెప్పితే వారు 6 నెలలు తిరగకముందే పిచ్చివారు అవ్వడం కానీ, కాళ్ళు పోవటం, కళ్ళు పోవటం కానీ జరుగుతాయి. అలా జరిగిన తర్వాత వారు ఇక్కడే తిరుగుతూ ఉంటారట. అలా చాలామంది ఇక్కడ ఉన్నారు. వారు ఈ గుడి చుట్టూనే తిరుగుతూ ఉంటారు. అందుకే ఎంతోమంది ప్రమాణం చేయకుండా కూడా గోపురం దగ్గరే రాజీ పడేవాళ్లు ఎంతోమంది ఉన్నారట. అందుకే స్వామివారికి సత్యప్రమాణాల స్వామి అనే పేరు కూడా ఉందట. ఇక్కడ ప్రసాదం పెట్టే దగ్గర ఎంతోమంది కోరికలు తీరినవారు, తీరాలి అని ప్రార్థించేవారు కూడా యాగం నిర్వహిస్తారు. ఇక ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. ఆ ఫోటోలు కూడా ఆలయ ప్రాంగణంలో మనం చూడవచ్చు. ఆలయాన్ని పునర్నిర్మించేటప్పుడు స్వామివారిని ఏమాత్రం కదిలించకుండా చుట్టూ పునర్నిర్మాణం చేశారట. స్వామివారి దగ్గరకు చాలామంది సంతానం కోసం వస్తారు. వాళ్లకు సంతానం కలిగితే స్వామివారి పేరే పెట్టుకుంటారు. ఇక్కడ షోడశ గణపతుల మండపం కూడా ఉంది. ఇక్కడ 16 రూపాల్లో ఉన్న గణపతుల విగ్రహాలు ఉంటాయి చూడండి. ఇక స్వామివారిని దర్శించుకున్నాక అన్నప్రసాదం కూడా ఉంటుంది. ఉదయం 12:30 నుంచి 3 గంటల వరకు అన్నప్రసాదం ఉంటుంది. ఇక ఇక్కడ ఆలయంలోకి వెళ్లే ముందు సెల్ ఫోన్స్ ఇచ్చేయాలి. సెల్ ఫోన్కి 10 రూపీస్ తీసుకుంటారు. ఇక ఇక్కడ బ్రహ్మోత్సవాలు ఈ చుట్టుపక్కల ఊళ్లలో ఉన్న 14 గ్రామాల ప్రజలే నిర్వహిస్తారట. ఈ క్షేత్రాన్ని హరిహర క్షేత్రం అని కూడా అంటారు. ఎందుకంటే వినాయకుడు ఇక్కడ ఉద్భవించే కంటే ముందే ఇక్కడ వరదరాజస్వామి ఆలయం, మణికంఠస్వామి ఆలయం కూడా ఉండేవి. అవి కూడా ఇక్కడ చూడండి. అక్కడ ఉదయం 8 గంటలకు హోమం నిర్వహిస్తారు. ఎవరైనా 8 గంటలకు వెళ్తే ఆ హోమం చూడండి, అది ఎంతో మంచిదట. ఇక మణికంఠేశ్వరుడి ఆలయం కూడా చాలా బాగుంది చూడండి. గణేశుడు రోజురోజుకి పెరుగుతూ ఉంటాడు అనేది సత్యం. ఎందుకంటే స్వామికి వెండి కవచం ధరింపచేస్తారు. ఉత్సవాలకు ధరింపచేసేటప్పుడు అలా 1 సంవత్సరం తరువాత ఆ వెండి కవచం సరిపోయేది కాదట. అలా 2-3 సార్లు జరిగిన తరువాత అప్పుడు తెలిసింది వారికి స్వామి పెరుగుతున్నారు అని. ఆ వెండి కవచాలు కూడా ఆలయ ప్రాంగణంలో మనం చూడవచ్చు. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి, దర్శించుకోండి. అంతేకాదు ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామికి 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఉత్సవమూర్తులు ఇక్కడ శేషవాహనం, నెమలి వాహనం, సూర్యవాహనం ఇలా 21 రోజుల పాటు 21 వాహనాలపై ఊరేగుతారు. ఇక్కడ రావణ వాహనం ప్రత్యేకం. అంతేకాదు హనుమంతుడి వాహనం కూడా ప్రత్యేకమే. ఇంకా ప్రత్యేకమైనది యాలి వాహనం, ఎక్కడ చూసి ఉండరు కూడా, అది ఇక్కడ చూపిస్తాను చూడండి. అంతేకాదు ఇక్కడ లడ్డు మాత్రమే కాదు, ప్రసాదంగా పులిహార, వడ కూడా దొరుకుతాయి. ఇవన్నీ లడ్డు కౌంటర్లో దొరుకుతాయి. మేము పులిహార, లడ్డు మాత్రమే తీసుకున్నాం, వడ మిస్ అయింది. మీరు వెళ్తే అన్నీ మర్చిపోకుండా తీసుకోండి. కాస్ట్ కూడా తక్కువే. అన్నట్లు ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఉంది.
లెఫ్ట్ సైడ్ వెళ్తే అక్కడ ఉంది. ఇక ఇక్కడ స్టే చేయడానికి వినాయక సదన్ యాత్రికుల వసతి గదులు, నాన్ ఏసీ, ఏసీ రూమ్స్ దొరుకుతాయి. నాన్ ఏసీ అయితే 700 రూపీస్ వరకు ఉంటుంది. ఏసీ అయితే 1200 ఉంటుంది. ఫ్యామిలీస్ మాత్రమే ఇస్తారు, సింగిల్ పర్సన్కి ఇవ్వరు. అంతేకాదు క్లాక్ రూమ్స్ కూడా ఉన్నాయి. మన లగేజ్ పెట్టుకోవడానికి అవసరమైతే ఉపయోగించుకోవచ్చు. అలాగే ఉచిత డార్మిటరీ కూడా ఉంది. అక్కడ లోకర్ ఫెసిలిటీస్ ఉంటాయి. అక్కడ ఫ్రెష్ అప్ అవ్వవచ్చు. స్టే చేయాలి అంటే ఒక చాప దుప్పటి ఇస్తారు. బాత్రూమ్స్, టాయిలెట్స్ ఉంటాయి. సో ఫ్రెష్ అయ్యి స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్ళవచ్చు. ఇక నిజరూప దర్శన సమయాలు అన్నీ ఇక్కడ ఇస్తాను చూడండి. ఈ ఆలయం గురించి పూర్తి విషయాలు నాకు తెలిసినవి, నేను తెలుసుకున్నవి చెప్పేశాను. నేను ఏమైనా మిస్ అయితే, మీకు ఇంతకన్నా ఎక్కువగా ఏమైనా తెలిస్తే కామెంట్స్లో తెలియచేయండి. ఓం గం గణేశాయ నమః. పునఃదర్శన ప్రాప్తి కలిగించు తండ్రి అంటూ వెనుతిరిగాము. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.